అనేకమైనటువంటి వేదాంత రహస్యాలు, భగవద్గీత రహస్యాలు ఇవన్నీ తెలుస్తాయి మనకి. భాగవతంలో ప్రతి శ్లోకము కూడా భగవద్గీతకు వ్యాఖ్యానం లాంటిది. భగవద్గీత ఏమో ఉపనిషత్తులకు వ్యాఖ్యానం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతన్ అన్నారు. సర్వ ఉపనిషత్తులు గీత స్వరూపంగా వచ్చినాయి. అంటే ఉపనిషత్ సారము భగవద్గీత. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటివి ఉన్నాయి. ఇవి ప్రస్థాన త్రయం అంటారు. ఇవి జాగ్రత్తగా పాండిత్య విలసనం కోసం కాకుండా పరమార్థం కోసం వీటిని అధ్యయనం చేసి పంట పండించుకున్నటువంటి వాడు ముక్తుడు. అటువంటి ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతకు కొన్ని సూత్రాలకు వ్యాఖ్యానప్రాయంగా భాగవత కథలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మహర్షిని గురించి వర్ణిస్తున్నారు. మెలగుట చాలించి, మెలగటం అంటే కదలటం. మామూలుగా ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు కదిలిస్తూ ఉంటాం. కన్ను ఉంది, కన్ను ఇటు చూస్తుంది, అటు చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అన్ని వైపులా చూస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటూ ఉంటాయి, తెరుచుకుంటూ ఉంటాయి. మనకు అనిమేష స్థితి లేదు. నిమేషం అంటే రెప్పపాటు, రెప్ప పడుతూ ఉండడం. మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా అది పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అంటే మన కంటిని మనం అబ్జర్వ్ చేయలేక కనుక ఎదుటివాడిని చూస్తూ ఉండొచ్చు. అందుకనే అటువంటి ప్రమాదం చేస్తారేమో అని భగవంతుడు ఒక చక్కటి మాట అన్నాడు. ధ్యానానికి కూర్చున్నప్పుడు శుచౌ దేశే, మంచి శుచి అయినటువంటి దేశంలో ఈ శరీరాన్ని నిలబెట్టి రుజువుగా, అంటే వెన్నుపూస వంగకుండా కూర్చుని, అంటే దేహాన్ని బాగా ఏకముఖంగా చేయాలి, ఓ బద్దలాగా పెట్టాలి. దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడకుండా ఉండాలి అని అక్కడ నాసికాగ్రం సంప్రేక్ష్య, నాసిక ముక్కు కొనను చూస్తూ ఉండండి అని అన్నాడు. అంటే దాన్నే మనం ఏమంటామంటే అర్ధనిమీలిత నేత్రం అంటాం. అంటే కన్ను పూర్తిగా తెరుచుకోదు. ఈ తెరుచుకోకుండా ఉండేటువంటి ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా కళ్ళు ముయ్యకూడదు, పూర్తిగా తెరవకూడదు. అది ఒక పద్ధతి గీతలో చెప్పినటువంటిది. పూర్తిగా కన్ను మూసేస్తే నిద్ర వస్తుంది, పూర్తిగా కన్ను తెరిస్తే జాగ్రత్త అవస్థ ప్రపంచం అంతా కనిపిస్తుంది. రెండూ ప్రమాదమే. అందుకోసం అంటే పూర్తిగా కన్ను మూస్తే రెండు ఇబ్బందులు. ఒకటి ఏమిటంటే కళలు వస్తాయి, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. పూర్తిగా కన్ను తెరిస్తే జాగ్రత్త అవస్థ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని దాటుకొని వెళ్ళవలసినటువంటి సాధన చేసేటువంటి వాడికి ప్రపంచం అడ్డగోడ కదా, అదొక తెర కదా, అది తొలగించుకోవాలి. అందుకని ఏమన్నారు, సంప్రేక్ష్య నాసికాగ్రం, నాసిక అగ్రమును సంప్రేక్ష్య ప్రతి చిన్న అక్షరానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది సంస్కృతంలో. ఈక్ష్య, ప్రేక్ష్య, సంప్రేక్ష్య, 3 దశలు. ఈక్షణం అంటే ఏదో యాదృచ్ఛికంగా చూడటం, ప్రేక్ష్య అంటే ప్రయత్నపూర్వకంగా చూడటం, ఆ ప్రయత్నపూర్వకంగా కూడా ఒక ధ్యాన దృష్టితో చూడటం సంప్రేక్షణం. సంప్రేక్ష్య నాసికాగ్రం అని అక్కడ భగవంతుడు చమత్కారంగా ఓ మాట అన్నాడు. ఏ పిల్లవాడైనా, లేకపోతే పిల్లవాడి మనస్తత్వం లాంటి మనస్తత్వం కలిగిన వాడైనా, ఏమండి ముక్కు చూడండి అని అన్నారు కనుక ఎవరినన్నా వాడిని తెచ్చుకుని వాడి ముక్కు చూస్తాడేమో అని స్వం అన్నాడు. నీ ముక్కు చూడనైనా, ఇంకోటి ముక్కు కాదు అని అన్నాడు. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. మనమంతా ధ్యానం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ధ్యానము యోగము అని, యోగా అని అదొక రకమైనటువంటి వ్యవస్థ బయలుదేరింది. కానీ యోగము అనేటువంటిది చాలా
గొప్ప విషయము, అందరూ అవలంబించవలసింది కాదని నేను చెప్పటం లేదు, కానీ దాని పద్ధతులు వేరుగా ఉన్నాయి. సరే, కాబట్టి సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అని అన్నారు చమత్కారంగా. నీ ముక్కు చూసుకుంటూ ఉండడం అంటే, ముక్కు చూడటం అనే దానికి అర్థం ఏమిటంటే ముక్కును ధ్యానం చేయమని కాదు, ప్రపంచాన్ని చూడొద్దు, స్వప్న ప్రపంచంలోకి వెళ్ళొద్దు అని చెప్పడం, అది అందులో ఉద్దేశం. అలాగే మెలగుట చాలించి మీలిత నేత్రుడై, ఆ మహర్షి కన్నులు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడంటే ఇట్లాగే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ధ్యాన రూపంలో ఆయన కళ్ళు చేశాడు. కళ్ళు ఇందాక నేనేం చెప్పానంటే కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం అనేది సహజంగా జరిగిపోతుంది. అట్లా జరగనిటువంటిది అవి రెండు ఉన్నాయి. దేవతలకు అనిమేష స్థితి ఉంది అని అన్నారు. అంటే కళ్ళు మూతపడకుండా ఏకాకారంగా ఉంటే వాడు మానవుడు కాదు అని తీర్చుకోవచ్చు. ఇంకొకటి చేప, మీనం, ఇవి అనిమేష స్థితిలో ఉంటాయి. కనుక కదలికలే మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై, ఇక్కడ రెండు చెప్పారు. మొట్టమొదట నేత్రములు మూసుకున్నారు, రెండవది ఏమన్నారు, శాంతుడు అని అన్నారు. అంటే కళ్ళు మూసుకోవటం అనేటువంటిది పంచేంద్రియములకు ఉపలక్షణం. 5 ఇంద్రియాలు ఉన్నాయి కదండి, చర్మము, చక్షువు, నాసిక, నాలుక, చెవి. ఈ పంచేంద్రియములను ఉపసంహరించి వేయటం, విషయాల వైపు పోకుండా చూడటం అనేటువంటి దానికి ఈ మొదటి మాటకి అర్థం. ఈ 5 ఇంద్రియాలు కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి వాటి మీదకి పాకుతూ ఉంటాయి. అవే సర్పాలు. ఇంద్రియాలంటే అవే. అంటే ఏమి చేశారన్నమాట, బాహ్య ప్రపంచ విస్మృతి పొందాలి అనేది చెప్పారు. ఇక రెండవ మాట ఏమన్నాడు, శాంతుడై. శాంతము అని అంటే మనోనిగ్రహం. ఇంద్రియాలు కళ్ళు మూసుకుంటాం, చెవిలో చెవులు పెట్టుకుంటాం, ముక్కు మూసుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ ఈ లోపల మనస్సుని పట్టుకోవడానికి మనకు సాధ్యం కాదు. అందుకనే భగవంతుని అర్జునుడు అడిగాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. ఈ మనస్సు చాలా చంచలమైనది, ప్రమాధి, నలిప్పారేస్తూ ఉంటుంది, దాన్ని ఏం చేయమంటావు, దాన్ని ఎట్టా పట్టుకోవటం అని అర్జునుడు అడిగాడు. అడిగితే ఆయన చిన్న నవ్వు నవ్వి, నిజమేనాయన, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నువ్వు చెప్పింది నేను కాదనను, మనస్సు చాలా చంచలమైనటువంటిది, అందులో సందేహం లేదు. దుర్నిగ్రహం, పట్టుకోవటానికి దొరకదు. పట్టుకోవడం అంటే ఎట్లాగా గాలిని పట్టుకోవడం లాంటిది. గాలిని పట్టుకోవడం మనకి సాధ్యమవుతుందా? గాలిని పట్టుకోవడం అంటే మనం ఏం చేయాలన్నమాట, ఒక ఫుట్బాల్ బ్లాడర్లో గాలి కొట్టి దానికి పైన టైట్గా కార్క్ లాంటిది పెడితే లోపల గాలి ఉంటుంది. అలాగా చంచలం హి మనః కృష్ణ ప్రమాధి, ప్రమథనం అంటే నలిప్పారేయటం. పోనీ దాని తిరుగుడు దాన్ని తిరగని మనకేమిటి అని అంటే మన చంపుతోంది ఆ మనస్సు. అందుకని దాన్ని పట్టుకోవాలి. దృఢం, చాలా గట్టిగా, అంటే మన బలాన్ని మించిన బలం. మనస్సు సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం కంటే చాలా బలం ఎక్కువ. మన స్థూల శరీరం 84 కేజీలు ఉంటే, ఇంత 84 కేజీలు ఉన్నటువంటి ఈ దేహాన్ని అంతటినీ కూడా ఒక మంచి ఆల్సేషన్ డాగ్ ఉంటుంది, దాన్ని గొలుసు పెట్టి లాక్కెడుతూ ఉంటామే, ఆ రకంగా లాక్కెడుతూ ఉంటుంది మనస్సు. దేని బలం ఎక్కువ? మనోబలం ఎక్కువ. కాబట్టి చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. మరి అయితే ఏం చేయమంటావయ్యా, దాన్ని పట్టుకోమంటున్నావు, అది దొరకదంటున్నావు, రెండు విపరీత వాక్యాలు పలికితే ఎట్లాగా అంటే, కానీ 2 ఉపాయాలు ఉన్నాయా, ఆ ఉపాయాలతో పట్టుకోవచ్చు అని అన్నాడు. నీ చావు నువ్వు చావనలా కృష్ణుడు,
పట్టుకునేదానికి 2 మార్గాలు చెప్పాడు. ఏమిటా మార్గాలు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యములు అనే 2 చేత పట్టుబడుతుందయ్యా అది. అది అసాధ్యం కాదు, సుసాధ్యమే. కాకపోతే కొంచెం కష్టం. రెండు పనులు ఉన్నాయి. అభ్యాసం అనగా రాగం అతిశయిల్లుతునుండు అన్నట్టుగా అభ్యాసం చేయాలి. రెండవది ఏంటంటే, రెండవది చాలా గొప్ప విషయం, వైరాగ్యం. మనకి అన్నిటి యందు రాగమేనాయ. నోరు రుచి రుచి అంటుంది, కన్ను సౌందర్యము సౌందర్యము, రూపము రూపము అంటుంది, చెవి నాదము నాదము అంటుంది. వాటి మీద ఉండేటువంటి ఆ ప్రసరించే శీలాన్ని మెల్లమెల్లగా ఉపసంహరించుకుని వైరాగ్యం పొందాలి. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అది పడుతుంది, పడనిది కాదు. అసాధ్యమైతే నీకెందుకు చెప్తాను? సాధ్యమే. అయితే 2 కావాలి. ఏమిటి 2? అభ్యాస వైరాగ్యాలు. అవి 2 బాగా కలిగినటువంటి వానికి మనస్సు అధీనమవుతుంది. మనస్సు వాని అధీనంలోకి వస్తుంది. సాధారణంగా 99% పైన అందరూ మనస్సుకి అధీనమైనటువంటి వాళ్ళే. మనస్సుకి అధీనమైతే అది ఎట్లాంటిదంటే గుర్రం ఎక్కి దాని ఇష్టం వచ్చినట్టు పోవడం లాంటిది. అది ఎట్లాగితే అట్లా అది పోతూ ఉండేటువంటి స్థితి.